యేసుక్రీస్తు ప్రభువారు సెలువులో పలికిన మూడవ మాట చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభువారు 30 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు తల్లిదండ్రుల వద్దే ఉన్నాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 51వ వచనంలో చూస్తే మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు తల్లి అయిన మరియకు యాకోబు, యోసేపు, సీమోను, యూదా 4 కుమారులు పుట్టారు. యేసు ప్రభు 18వ ఏట మరియ భర్త అయిన యోసేపు మరణించిన తర్వాత పెద్ద కుమారుడుగా తల్లి యొక్క బాధ్యతలు 30 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు యేసు ప్రభు వారే చూసుకున్నారు. మరియ తల్లిని మనం ప్రభు పరిచర్యలో ప్రారంభంలో యోహాను సువార్త కానా వివాహంలో మనం చూస్తాము. మరలా మరియ తల్లి ప్రభు శిలువ దగ్గర మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో వేలాడుతున్నప్పుడు మరియ తల్లి ఎంతగానో దుఃఖక్రాంతులైంది. యేసు ప్రభు జన్మించిన 8వ దినమున యేసేపు మరియలు శిశువును తీసుకుని ప్రతిష్ఠించడానికి దేవాలయంలోకి తీసుకుని వెళ్ళినప్పుడు సుమయోను నన్ను ప్రవక్త ప్రభువును ఎత్తుకొని, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని అని పలికి నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పారు. అప్పటి నుండి ఆ మాటలను తన హృదయంలో భద్రంగా ఉంచుకుంది. యేసుక్రీస్తు ప్రభువారికి 30 సంవత్సరాల వయసులో తల్లి ఒక అంగిని కుట్టి ఇచ్చింది. ఆ అంగిని అక్కడున్న సైనికులు చీట్లు వేసి పంచుకున్నారు. ప్రభు శిలువ దగ్గర తన తల్లియు తాను ప్రేమించిన శిష్యును దగ్గర నిలిచిండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. ప్రభువు వారు అంత బాధలో ఉన్నా సరే తన తల్లిని గురించి ఆలోచించారు. అంటే నీ తల్లిని తండ్రిని సన్మానించుము అన్న మాటలను ఆయన ఎప్పుడూ మరవలేదు. అలాగే ప్రభు తన తల్లి యొక్క బాధ్యత తాను ప్రేమించిన శిష్యుడని యోహానుకు అప్పగించారు. అప్పటి నుండి యోహాను మరియను తన ఇంట చేర్చుకొని ప్రభు అప్పగించిన బాధ్యతను నెరవేర్చాడు. చిన్ననాటి నుండి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను జీవితంలో స్థిరపడిన తర్వాత ఇంట్లో నుండి బయటికి నెట్టివేసి వారిని కొట్టి హింసించి రోడ్డు మీద విడిచిపెట్టేవారు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ వారి ఆర్తనాదాలు అనేక చోట్ల వినపడుతూనే ఉన్నాయి. చివరి గడియలో కూడా ప్రభు ఈ లోకానికి తన ప్రేమను క్రియారూపకంగా నిరూపించారు.